నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తీవ్ర దుమారం రేపుతోంది. నంద్యాల పార్లమెంటు కూటమి ఎంపీ బైరెడ్డి శబర్ని తన నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నం రచ్చకెక్కింది. సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యరాసు ప్రతాప్ రెడ్డిపై బుడ్డా వర్గీయులు దాడికి తెగబడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటన ఎప్పుడు చూడలేదని, ఎన్నికలప్పుడు తనను వాడుకున్నారని, ఆ సమయంలో ఎందుకు గోబ్యాక్ అనలేదని బుడ్డా వర్గీయులను నిలదీశారు యరాసు ప్రతాప్ రెడ్డి. ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాలు వల్ల కొట్టడం ఏంటి? ఏమన్నా అంటున్నారంటే నా మీద కేసులు పెట్టించంట, వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు, నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గోబ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు, ఇళ్ళు కొట్టారే. అంటే ఇప్పుడు వచ్చిందా వాళ్ళకి గోబ్యాక్ అనేది? అంటే దేనికోసం ఏమైనా అర్థం ఉందా చెప్పేదాంట్లో? ఏమంటే మాకు మీద కేసులు పెట్టించాడు. ఏం కేసులు పెట్టించాడు? నా బ్యానర్లు దించారు. ఏది లోకేష్ యువగలంకు నేను నా బ్యానర్లు దించే కేసులు పెట్టరా? 1955 నుంచి ఉన్నాము, ఎప్పుడు ఇటువంటిది చూడలేదు.